మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కన్నవాళ్ళ తర్వాత అంత గౌరవాన్ని పొందే హక్కున్న ఏకైక వ్యక్తి గురువు. స్కూల్లోనో కాలేజ్లోనో ప్రతి స్టూడెంట్కి ఫేవరెట్ టీచర్ అంటూ ఒకరు ఉంటారు. కానీ టీచర్కి ప్రతి ఒక్క స్టూడెంటు ఇష్టమే, అంతే కదా. ఒక పిల్లాడి పద్ధతి బాగా లేకుంటే ఎవర్రా నిన్ను పెంచింది అంటారు. ఒక పిల్లాడు చదువులో తడబడితే ఎవర్రా నీకు చదువు చెప్పింది అంటారు. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఆ జన్మలో ఉన్న చీకట్లను తొలగించేది గురువులే. మన అల్లరిని భరించేది కూడా అమ్మ నాన్న తర్వాత గురువులే. దేవుడు గురువు ఇద్దరు కనిపిస్తే మొదట మొక్కాల్సింది కూడా గురువుకే. గురువు అంటే పాఠాలు చెప్పేవారే కాదు, ప్రపంచాన్ని పరిచయం చేసేవాళ్ళు కూడా. పాఠాలు చెప్పే గురువులందరికీ పేరు పేరున స్టూడెంట్స్ అందరి తరపున పాదాభివందన. వందే మాతరం, వందే మాతరం. సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం, వందే మాతరం. శుభ్రజోత్స్నా పులకితయామినీ ఫుల్లకుసుమిత ద్రుమదలశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి,
గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss
all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చేకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా జగించని తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని
ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమేను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, life is beautiful, life is beautiful. जो विपत्ति के साथ देता है वही सच्चा मित्र है. ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. అంటే నేను రియల్గా కూడా చెప్తున్నా, ఒకరికొకరు అటాచ్మెంట్ ఉండాలి, ఫోన్ చేసుకోవాలి. ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఏమైనా కూడా ఒకరికొకరు ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. సచ్చా మిత్ర కౌన్ హై जो ऊपर इतने स्टार्ट मैडम चुनका लेके ना बिग मैडम ये डार्क नहीं है तो भी रिमार्क राउंड अप చేసి గుర్తున్నా ఒక 5 బుక్స్ జమ చేసి అక్కడ పెట్టేది ఆఫీస్ ఎప్పుడు హిందీనే పట్టుకునే ఇక మీరు ऊपर की साथ देता है समय लेसन గుర్తుందా మీకు समय का सदुपयोग करना चाहिए. समय किसे कहते हैं? समय को कैसा उपयोग करना चाहिए? समय मीन्स टाइम. समय का कैसा उपयोग करना चाहिए? कल का आज करना चाहिए. आज का काम क्या होता है किसी को एक का समय का सदुपयोग करना चाहिए. बोलो सब. आज का काम अभी करना चाहिए, कल का काम आज करना चाहिए. जो विपत्ति में क्या होता है किसी को नहीं. सच्चा मित्र कौन है? जो पैसे कौन है? इमरान रिजवान आप बड़ा है. सच्चा मित्र कौन है? जो विपत्ति में साथ देता है वही सच्चा मित्र है. మళ్ళీ యా ఇట్లా రాయాలి కొంచెం ఇట్లా ఇట్లా అన్నమంటో ఏం స్ట్రిక్ట్ ఉండేది సార్ సునీత మేడము. ఏ బుక్స్ చూడదు, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ వచ్చే వరకు మొత్తం ఇంత తప్పుందని పట్టుకునేది, ఇంత తప్పుందని పట్టేది. ఈ మేడం కాదు, హిందీ ఫేవరెట్ సబ్జెక్ట్ చాలా సంవత్సరాలు పనిచేసింది సార్.
సమయం కానీ ఏదైనా కానీ ఇప్పటికీ నేను ఇంట్లో టైం ప్రకారంగా చేయడం అలవాటైపోయింది మనకి. అంత మంచి సిస్టమ్ ప్రతి ఒక్కటి మనం స్కూల్లో నేర్చుకునేది ఇప్పటికీ మర్చిపోలేదు. ఇక్కడ మొహబ్బత్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎలా కొట్టేది అంతా ఇక్కడ నుంచి జరిగింది. పరంపర ప్రతిష్ట అనుశాసన కరెక్ట్ కరెక్ట్ టైం ఫాలో అయ్యేది. నేను కాజుపేట నుండి వచ్చేది ఒక్క రోజు లేట్ లేదు నాకు కరెక్ట్ టైం. చెప్పుకున్నది చాలా ఉంటాయి కానీ జస్ట్ ఒకటి చెప్తా. we can prove that 2 is equal to 3 also. 2 is equal to 3 అవుతుంది. ఏదైనా 10 is equal to 100 కూడా అవుతుంది. how it is possible to see it. we know that 1 is equal to 1. Okay. Anything to the power of 0 is equal to 1. And for example 4 to the power of 0 is equal to 1. Right side values, if 1 is equal to 1, then you can write 2 to the power of 0 is equal to 4 to the power of 0. Am I correct? Yes. From this you can write 2 to the power of 0 is equal to 4 to the power of 0. If the powers are equal on the other side of this equation, then the bases are equal. So you can write పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను అన్ని సిగ్నేచర్స్ కూడా కాపీ చేసి చేంజెస్ దీపక్ సార్ అత్యంత పెట్టారా.
నీకు వస్తుంది మైక్ వస్తుంది ఓపెనింగ్ హెల్త్ ముఖ్యం ఇప్పుడు మనకు డబ్బులు ఎక్కడ బాటిల్ చూస్తారు వద్దాంటారు రిటైర్డ్ అయిపోయింది కదా అన్ని పార్టీలు ఈ పార్టీ పిల్లలను చూస్తే మనకు హ్యాపీ ఉంటుంది వీళ్ళంతా హ్యాపీ గడిపినందుకు చాలా సంతోషం. మా గురువులందరికీ కూడా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సందీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేషన్ తీసుకున్నందుకు దాన్ని మేమందరం కూడా అలొక చేసి అందరం కూడా చేసినందుకు చాలా సంతోషం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న మెసేజ్, తల్లి తండ్రి గురువు దైవం. ఓకే, తల్లి ఫస్ట్ ప్లేస్, తండ్రి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ఈశ్వర్ అల్లా మన ఎవరైనా దేవుడు. థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారండి? గురు బ్రహ్మ. గురువు. ఈ గురువులంతా మనకు చిన్నప్పటి నుంచి ఆశీర్వదించి మనల్ని ఈరోజు ఈ స్టేజ్ తీసుకొచ్చినందుకు గురువులే మన ముంగటున్నారు. సో మనందరం ఎంత అదృష్టవంతులు. సో గురువులను మనం ఆదరించుకోవడానికి చేయడానికి వచ్చిన ఈ టైమును మనమందరం సద్వినియోగం చేసుకొని వాళ్ళకు ఆశీర్వాదం పొందాలని మీరందరూ కూడా మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు ఇదే మా పాదాభివందనం. సో ఫోర్త్ ప్లేస్ దైవం. ఫిఫ్త్ ప్లేస్ ఎవరండి? దాని తర్వాత 5 కిడ్స్ అంతా వచ్చిందిగా మన విద్యాభారతి. Afterwards, I went to US. I've been there for 12 years. Then I came back. The same company. From Pipit, and I have H1 visa 3 times rejected. I have to sell my house, pull my kids from the school, and trying to settle down here. Since past 5 years, I'm here. So it was a very hard thing in my life, but I am going on and trying to get in. I bought a house here and trying to settle down with my kids here. So వాళ్ళు కూడా నా వర్క్ వచ్చేసి నేను సాఫ్ట్వేర్లో ఆర్గనైజేషన్లో చేస్తున్నాను. గత 10 years నుంచి అందులో ఉన్నాను. స్టిల్ కంటిన్యూ ట్రైంగ్ టు డూ మై బెస్ట్. సో దిస్ వాట్ ఐ యామ్ రైట్. ఓకే, నెక్స్ట్ రఘునాథ్ సౌండ్ టీచర్స్ రిజిస్ట్రేషన్ అప్పుడు అరే చప్పట్లు కూడా Thanks a lot for all my teachers, my friends అందరూ. ఒక్కసారి జస్ట్ వన్ సింగిల్ మెసేజ్ తో అందరూ వచ్చారు. వెరీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో స్కూలింగ్ from Vidyaniketan High School, right from nursery till 10th. Intermediate SR. Then MBBS from Deccan Medical College. I got married, enjoyed life as a housewife for 9 years. Then being a medical officer, UPSC lo chesanu. Tarvata I did my PG in same Deccan Medical College, Medical College. Now I am the assistant professor in Deccan Medical College. But first of all, right now, subject difficulty 2000 will give me a good 10th అది ఒక మార్క్ అచీవ్మెంట్ 2000 completed. So later on till 2007, like busy with all education stuff. And so later I joined as a guider in 2007, like placements in my KU campus. I did my MBA. So from there I started my career. So then still continuing my career, and right now I'm in SSBC as a assistant vice president. ఈ ఇనిషియేషన్ తీసుకున్నందుకు. అండ్ ఇది చెప్పగానే వెంటనే మా హస్బెండ్ ముందు నువ్వు వెళ్ళాల్సిందే, ఇది నువ్వు మిస్ అవ్వద్దు అని చెప్పి ఫస్ట్ తనే ఇనిషియేషన్ తీసుకున్నాడు ఇంట్లో. తర్వాత మా లీడర్స్ అది చెప్పినా కూడా లేదు తను వెళ్ళాల్సిందే అని తనే ముందు ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు మై కెరియర్, 10th తర్వాత ఎస్ఆర్లో జాయిన్ అయ్యాను. ఎస్ఆర్ తర్వాత వాగ్దేవి,
బీటెక్ తర్వాత టీసీఎస్ 17 years అందులోనే గడిచిపోయింది. నా ప్లేయింగ్ యాజ్ డెలివరీ మేనేజర్. తర్వాత నాకు 2 పిల్లలు, ఒకరు 7th ఒకరు ఫస్ట్. ప్రస్తుతానికైతే ఉంది. అంటే అందరూ పండు ఎట్లా తయారు చేసాము మాలాంటి ఖర్చుల కోసం అవసరం వచ్చినప్పుడు పండు తాగేసుకుంటాం. మేడం వాళ్ళు కూడా యాక్సెస్ ఇస్తాము. మీ హస్బెండ్ గురించి చెప్తాను. హ్యాండ్సప్ గురించి నువ్వు అన్నావంటే ఇంకా ఖచ్చితంగా హ్యాండ్సమ్ అయితే మార్నింగ్ వచ్చారు కదా మళ్ళీ మీట్ అయ్యలేదు. ఓకే ఓకే చెప్పండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అందరూ టీచర్ మాత్రం కొంచెం సార్ అతని సార్ అంటే ఎప్పుడైనా స్ట్రిక్ట్ ఉంటారు. సార్ వాళ్ళు బాగుంటుంది. సార్ గురించి సార్ అయితే నాకు తెలుసు. సార్ తెలుసు సార్ మీరు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో కూడా చెప్పేది మీరు వచ్చి క్లాస్ కాలం చేయించడానికి మీరు అంటే పట్టుకోలేదు. ఎందుకంటే మీరు బాగా ఎందుకంటే సార్ ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటుండే సజ్జన్ గారు సార్ క్లాసే బాబు కదా నిన్న సజ్జన్ ఆ పిల్లవాడు ఎంత గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది చదువుతారు. మీ పేరెంట్స్ తీసుకొచ్చాను మీరు ఏం చేస్తున్నాను సార్. పిల్లగాడు ఇప్పుడు ఇంకా పిల్లగాడు ఉన్నాడు. ఉన్నాడు అవును సార్ మాకు ఉన్నాడు సార్. అంటే నా గురించి చెప్పంటే ఇప్పుడు నా మనసు, నా ఆత్మ, నా బాడీ, నేను, నా మందు, నా రూము, నా డైరీ ఇవన్నీ మొదలు పెట్టిందంటే నేను ప్రిపేర్ కాలేదు. ఏం మాట్లాడలేదు అయితే సజ్జన్ గారి గురించి వచ్చింది టాపిక్. సజ్జన్ గారు ఒకసారి ఏమైందంటే ఇప్పుడు వాడు ఫస్ట్ SBI మేనేజర్ ఉండే జ్యోతి అయితే SBI మేనేజర్ అయిన వాడు. మేనేజర్ అయిన తర్వాత వాడు క్లర్క్ నుంచి మేనేజర్ అయ్యాడు. మేనేజర్ అయిన తర్వాత వాడు కూర్చున్నాడు సీట్లో. సార్ నేను చెప్పాలంటే సార్ దగ్గర నేను ఫస్ట్ ఏంటంటే సార్ అరుణ్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటుండే. నా స్కూల్ ఫ్రెండ్ అరుణ్ ఉంటుండే. సార్ వాళ్ళ పక్కన ఉంటుండే. నేను చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ ఎవరు మాట్లాడిన తర్వాత జ్యోతి లాగానే హౌస్ వైఫ్ అంటే వెళ్ళిపోతారు. సజ్జన్ గారు ఏ పొజిషన్ ఉండే చెప్పు ఆయన స్టోరీ తీసుకో. అరే నీకు ఒక పైసలు వచ్చినారా చెప్పండి. నా గురించి చెప్పండి. అప్పని చూస్తారు నా గురించి ఏం చెప్తారా. చాలా ఉన్నాయి నా దగ్గర. నేను రాసుకున్న డైరీలో ఒక 40-50 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. బుక్ తీసుకొస్తే అర్థం అవుతున్నాయి కానీ కొన్ని షేర్ చేసుకునేది భీమా సార్ దగ్గర నేను జగన్ రాసుకున్నా. అందరూ గుర్తుకొస్తారు నాకు నిజంగా చాలా గుర్తుకొస్తారు. ఎందుకంటే కళలో కూడా వస్తారు. నాకు మా స్కూల్ నుంచి వస్తారు మేడం నిజంగా వస్తారు. చాలా చాలా వస్తారు. ఇంకొకటి ఏంటంటే అదే జరిగినట్టు కొంచెం భీమా సార్ గురించి చెప్పాలంటే సార్ నాకు స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఐసెట్ ప్రిపరేషన్ కోసము MBA ఎంట్రన్స్ కోసం సార్ దగ్గర వెళ్ళాను. సార్ తీసుకోవాలని నాకు చెప్పండి. అంటే అంత పూలని కాదు ఉండే సార్ తీసుకోలేదు. ఐసెట్ ఎంట్రన్స్ సార్ దగ్గర
సార్ చిన్నప్పటి నుంచి అసోసియేట్ సార్ వాళ్ళ అన్న వాళ్ళు కూడా తెలిసిన తమ్ముడు తెలుసు ఎలక్ట్రిషియన్ సార్ ఏమో టీచర్ మాస్టర్ నెక్స్ట్ సైనా టీచర్ గురించి చెప్పాలంటే పాపం మేడం ఆమె అయిపోతాం ఇద్దరికి స్కూల్కి అప్డేట్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చిల్డ్రన్ ఎట్లా స్కూల్ కూడా మేడంకి నాకు తెలిసి అంతే 22-23 ఇయర్స్ ఉండే అప్పుడే ఎన్నో ఇయర్స్ అని మనం ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు కానీ మేడం సంతోషం ఎప్పుడు విషయం తెలుసా నేను అప్పట్లో మనకి సర్వీస్ అకౌంట్లో అయిపోయింది మా సరైన టీచర్ సంతోషం అప్పుడు చూడాలి ప్యాకెట్ తీసి ఒక 4-5 టైమ్స్ కష్టపడేందుకు అదే కదా మేడం అది చాలా సంతోషం ఉంది. ఇంకా మేడం అయితే ఫార్చునేట్గా ఏంటంటే మా క్లాస్ గుడ్లు ప్లీజ్ మా క్లాస్లో ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే దానివల్ల ఏమైందంటే మాకు హిందీ కొంచెం ఉర్దూ హిందీ కొంచెం మేము మాట్లాడడానికి ఈజీగా వచ్చి ఇప్పుడు ఆన్సర్ చెప్పడానికి కూడా మేడం ఏంటంటే మా ఇర్ఫాన్ గారు అక్రమ్ గారు వీళ్ళందరూ ఉండేసరికి మాకు హిందీ ఇద్రీస్ వీళ్ళందరూ ఉండేసరికి మరి కొంచెం చదువుకున్నాడు సార్ పండుగ మాత్రం వరంగా సైకిల్ వేసుకొని అందరూ వచ్చాయి అది మాత్రం గుర్తుకుంటుంది అట్లా మాకు హిందీ కొంచెం ఈజీగా టఫ్ కాకపోయింది. అదే తెలుగు మీడియం వాళ్ళకి వాళ్ళు స్టే బ్యాక్ లో కూడా హిందీ హిందీ తప్ప స్టే బ్యాక్ ఉండే వాళ్ళు తెలుగు మీడియం దాంట్లో అందరూ స్టే బ్యాక్ ఉండే హిందీలో ఎవ్వరు స్టే బ్యాక్ లేదు అట్లా వచ్చింది అది మేడం ఇది మొన్న మీకు యాక్సిడెంట్ అయిందని విన్నుండే మేడం అది మొత్తం క్యూర్ అయిపోయింది మీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫతిమా నగర్ మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం చెప్తారు సుజిత్ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు చెప్తారు మీ చర్చ్ చెప్తాను. వసుంధర టీచర్ గురించి చెప్పాలంటే మేడం తెలుగు టీచరే కానీ తెలుగులో కూడా ఇంత స్ట్రిక్ట్ ఉంటారని నాకు తర్వాత వెళ్తాను తెలుగులో కూడా ఇంత స్ట్రిక్ట్ ఉంటుంది మేడం. కాకపోతే మేడం దగ్గర ఒకటి నీట్నెస్ ఏంటంటే పద్యాలు మంచిగా పాడేది శ్లోకాలు మేడం క్లాస్ నుంచి అవి ఉంటాయి కదా మేడం. ఒకసారి పాపం దీప్తి ఆన్లైన్ ఉన్నదా ఇది ఒకసారి దీప్తి ఏదో మేడం స్లాంగ్ ఏదో పాడడానికి పోయింది మేడం ఆమెకు అసలుకి అందరూ రావాలా టైం అవుతుందా చలో తిరిగి ఎప్పుడైనా ఎప్పుడు ఒక పని చేద్దాం మీరు అందరూ మాట్లాడదాం నాకు ఇవ్వండి అనుకుంటా మీరు ఇంటనే ఉండండి మేడం పాపం కష్టపడ్డే స్కూల్లో ఆమెకు ప్రిన్సిపల్ పొజిషన్ కూడా ఇచ్చిండ్రు కానీ దాని తర్వాత పాపం మేడం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నేను కొంచెం చెప్పగా ఏమేమి జరిగింది మ్యాథమెటిక్స్ అంటే ఎప్పటికైనా భయం మేడం అప్పుడు బాగానే కొట్టాను మేడం బాగున్నాయి మేడం కొట్టేది క్లాస్ టీచర్ ఉంటే కొంచెం మ్యాథమెటిక్స్ అంటే భయపడాల్సిందే. అరే మేడం మీరా నేను చూడలే అప్పటి నుంచి ఈ మేడం మేడం మా బి సెక్షన్ క్లాస్ టీచర్ మా బి సెక్షన్ లో మా జుమ్మా గ్యాంగ్ ఇర్ఫాన్ గారు నేను అక్రమ్ గారు సుమన్ గారు రవి గారు మీ అందరూ మొద్దు సుబ్బులు అందరికి మా క్లాస్ లో 3rd ర్యాంక్ 2nd ర్యాంక్ నుంచి ఫెయిల్ అయిపోయింది. అది మా స్పెషాలిటీ ఫస్ట్ ర్యాంక్ ఒకటే పాస్ సెకండ్ ర్యాంక్ నుంచి ఫెయిల్ మేడంది వాయిస్ వేరే ఉంటుంది అది ఈ స్కూల్ అది కొంచెం మేడంది వేరే ఉంటుంది. అక్కడ చూసి నా మైండ్ ఏదో వచ్చింది మేడం దాటి సగం నిమిషాలు అవును మేడం అది 2.5 years లో బాగా కొట్టింది మేడం
అందుకనే బాగా గుర్తున్నారు. 5,000 చేసిండ్రు, ఏం చేసిండ్రు. మీ ఇంటికి బుక్స్ కూడా మోసుకొచ్చిన మేడం. వేస్తాం కూడా ఎదురు వెళ్ళి ఇప్పుడు కూడా ఎక్కడ నేను ఉంటాను. కూడా తెలుసు బుక్స్ తీసుకొచ్చిన మీ ఇంటికి మీరు మేడం రోజు టోనీ కానీ మటన్ షాప్ ఉంటుంది. రోజు మేడం వాళ్ళు ఏది ఉన్నా కానీ 100 grams మటన్ మాత్రం తీసుకోవద్దు మేడం. మాకు ఇన్ఫర్మేషన్ మేడం బాగానే సైన్స్ చెప్పేది మేడం, కానీ మనకు అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిజంగా ఎట్లా తెలుసా, ఇప్పుడు మనము ఈ గ్రావిటీ అనేది అది చిన్న డయాగ్రామ్ చూపించింది. ఇప్పుడు జనరల్ మన పిల్లలు ఎప్పుడైతే యూట్యూబ్ లో చూసినప్పుడు అదంతా చిన్న టాపిక్ కాదు, అది చూస్తే అంతే నాకు అర్థం కాకపోయింది అంటే నిజంగానే అర్థం కాలేదు నాకు అప్పుడు. మా పిల్లలతో నిజంగా నేను నేర్చుకుంటాను, నిజంగా నాకు బాగా ఇంట్రెస్ట్ చదవాలని ఏముందో వాళ్ళతో నేను నేర్చుకుంటాను. సమరీన్ సదా నా గురించి చెప్పాలి, ప్రిపరేషన్ చెప్తాను. అదే అంతా ఆల్ ది బెస్ట్ అబ్బా, టైం అవుతుంది. నేను నా గురించి చెప్పాలంటే స్కూలింగ్ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎంపీ కాలేజ్ చేసిన, డిగ్రీ న్యూ సైన్స్, ఎంబీఏ అల్లరి కాలేజ్. దానికి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. అడగకంటే అట్లా ఎందుకు వచ్చింది కానీ వచ్చింది క్యాంపస్ ప్లేస్మెంట్. ఐసిఐసిఐ ప్రొవిన్షియల్ పోయినా వైజాగ్ 1 year చేసిన అక్కడ. దాని తర్వాత 3 years హైదరాబాద్లో చేసిన వుర్త్, అది ఆటోమొబైల్స్ కంపెనీ, జర్మన్ కంపెనీ. దాని తర్వాత ఇక్కడ మ్యారేజ్ అయింది, ఆడదామైపోయింది హైదరాబాద్ కల్చర్ నేను సెట్ కానని ఇక్కడికి వచ్చేసిన. మ్యారేజ్ అయిన తర్వాత ఫుల్ టైంలో చేసిన, చాలా కంపెనీ చేసిన. ఇప్పుడు ప్రజెంట్గా డిప్యూటీ మేనేజర్ చేస్తాను, యాక్సిస్ బ్యాంక్లో చేస్తాను, పూజన్ మేనేజర్ బ్రాంచ్. 2 పిల్లలు, పెద్ద పాప ఏమో 8th క్లాస్, చిన్న పాప 5th క్లాస్, 6th Good afternoon, everyone. Thank you, everyone, for coming. And thank you again, Shamrit. I feel last time మన బ్యాచ్ అవుతుందో 2000 మోస్ట్ ఆఫ్ వీళ్ళు అలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు. ఆ గ్లోరీ అనేది వెళ్ళిపోయిందంట విజయకేతన్ స్కూల్ తర్వాత. లాట్ ఆఫ్ దెమ్ షిఫ్టెడ్ ద స్కూల్ ఆల్సో, రైట్? అండ్ ఎందుకంటే మా స్కూల్ మా ఇల్లు అక్కడే కాబట్టి నేను లైవ్ గా చూసేవాడిని. స్కూల్ అంతా వెళ్ళడము, అంతా లేకపోవడము, దీపక్ సార్ మేనేజ్మెంట్ మార్చడము. బట్ ఏదో బాండ్ ఉందో బాండ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ కి ఏమంటారు లైక్ బీటెక్ లో కానీ ఇక్కడ కానీ ద గ్రేట్ థింగ్ ఇస్ డిస్టెన్స్ టుగెదర్. ఐ డోంట్ నో మోస్ట్ ఆఫ్ వేరే వాళ్ళతో ఉంటుందేమో కానీ లేదా లేదు. బట్ ఇప్పుడు మాత్రం వి ఆల్వేస్ స్టేస్ టుగెదర్ టెల్ ఎనీ టైమ్ ఎనీ ఎనీ ఫ్రెండ్స్ కి ఏమైనా ఇబ్బంది వచ్చిన వాటి కల్లెంట్ చెప్పిందా లైవ్ గా జరుగుతుంది మా ఫ్రెండ్స్ దాంట్లో. ఇప్పుడు ఎవరు ఎనీవన్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా వచ్చినా మీరు కలెక్టివ్లీ అందరిలో ఫండ్స్ ఏమైనా ఉన్నాయని హెల్ప్ ఉన్నా విల్ డూ బెస్ట్. అండ్ గుడ్ థింగ్ ఇస్ వాట్ ఎవర్ ద టీచర్స్ అప్పుడైతే ఎవరైతే అల్లరి చేస్తారో వాట్ ఎవర్ టీచర్స్ వీళ్ళు బాగా చదవడానికి వాళ్ళే ఇప్పుడు బాగా ఎక్కువ డెవలప్ అయ్యారు. ఎగ్జాంపుల్ కొనడు రంజిత్ గారి, సుమన్ సింగ్, అందరు ఇర్ఫాన్, అందరు ఎవ్రీబడి ఇస్ ఇన్ లైన్ విత్ us. So that's a great thing. Thank you all. Won't take much time. And sir, so invigilator అంటే మన బీర్బల్ సార్ invigilator వచ్చిందంటే ఫెయిల్. వాడు కాపీ కొడతా ఉన్న తాడు కూడా రాదు.
అట్లా లైవ్ గా దొరికిపోతాడు విత్ ఇన్ సెకండ్. సలీనా మేడం ఇన్విజిలేషన్ వచ్చిందంటే నేనైతే నాకు ఆన్సర్ వచ్చిన ఎట్లా సలీనా టీచర్ లేదు కొంచెం చూద్దాం కానీ ఒక్కసారి సలీనా టీచర్ లేచిన నల్లి బుక్స్ సౌండ్ వచ్చేది. అంటే దొంగ బొరగాల బుక్స్ బుక్ పెట్టాడు. అది ఇంకా కార్నర్ ఉంది అన్నం కొట్టుకుంటూ వెళ్ళిపోయింది బుక్స్ లోపల పెట్టాడు. ఇంకా వసుంధర టీచరా ఇంకా 3 బాయ్స్ అప్పట్లో ఇంకా బాగా చూస్తున్నట్టు టీచర్ కూడా వచ్చేది. తను కూడా మనకు ఛందస్సు అలంకారాలు చేతన్ చేయడంతో శివధనుర్భంగం ఇవన్నీ చాలా బాగా చెప్పింది. లాట్ ఆఫ్ మెమరీస్ ఇప్పటికి గుర్తు చేసుకుంటాం. ఇప్పటికీ ఆ జోక్స్ అది గుర్తు చేసుకుంటాం. లాస్ట్ బెంచ్ లో వాట్ ఎవర్ వీ యూస్ టు డూ అది ఇప్పటికీ. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ కీప్ ఇన్ టచ్ ఎవ్రీవన్. అది ఇప్పటికీ పోయినట్లేదు కూడా. Okay, thanks everyone. Thanks teachers and my dear friends for coming. Thanks Samri and Madhukar and Santosh for taking the initiative. తక్కువ టైంలో బాగా కోఆర్డినేట్ చేశారు, సక్సెస్ చేశారు నేను. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఓకే నేను చెప్పాలంటే ఇక ఇండివిజువల్గా రంజిత్ తరుణ్ కవర్ చేశారు సార్ల గురించి, కొట్టడం గురించి, కాపీ ఎవ్రీథింగ్. ఇప్పటికీ మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం. మాకున్న మెమరీస్ ఓన్లీ స్కూల్ మెమరీస్, అవే గుర్తు తెచ్చుకుని అవుతుంటాం స్టిల్ ఇప్పటికీ. వేరే మెమరీస్ ఏం గుర్తులేదు నాకు యాక్చువల్లీ. సో దట్స్ హౌ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ పర్సనల్ విషయానికి వస్తే స్కూలింగ్ నర్సరీ టు 10th మొత్తం విద్యానికేతన్. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఐబిఎంతో నా కెరీర్ స్టార్ట్ అయింది యాజ్ ఎ సాఫ్ట్వేర్ అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ ఐబిఎం. అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2013. ఒక బాబు 4th క్లాస్, పాప షీ ఈస్ 4 years old. Please, ma'am. Kishore.
గత 3 రోజుల నుంచి వర్షాలు పడ్డా ఏం పడ్డా కూడా ఈవెంట్ సక్సెస్ కావాలని చెప్పేసి వీళ్ళిద్దరు ఫీల్డ్ మీద తిరిగి ఈ ప్రతి ఒక్క వస్తువు ఇక్కడికి మేము ఆఫీస్లో ఉన్నా ఏమున్నా వీళ్ళే సిటీలో ఉండి వీళ్ళిద్దరు కలిసి చేయబట్టి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
పులికి పిలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి దోస్తి నమస్తే నమస్తే మా విజయన్ భయ్య అమ్మ నమస్తే కూర్చొని భయ్య ఎన్నిసార్లు చెప్పినా ఎడం చేత్తో తినడం మానవే. ఆకలికి చేత్తో సంబంధం ఏంటమ్మి? ఏంటి భయ్య? ఏం లేదు, ఏదో గుర్తొచ్చింది. చాందిని చౌక్. వీడి ఆకలికి అది సరిపోతుందంటావా రాజు? దిష్టి పెట్టకండి బాబాయ్. అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరుగురి దూరం ఉంటార ఇకపై ఇలాగ వైరమే కూరిమై నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ఏంటి భయ్య అది? ఏంటి భయ్య అంత సిగ్గుపడుతున్నావు? బాబీ చిందా అనుకున్నా. బాబీ పేరేంటి భయ్య? సీత. ఆహా, రాముడు సీత. ఒక చెయ్యి రక్షణ కోసం ఒక చెయ్యి మృత్యు విలాసం బిగిసాయి ఒకటైలాగ తూరుపు పడమరా తప్పనిసరి అని తరుణమొస్తే జరిగే జగడములో ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చేవారెవరో ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
ఆఫీసులోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. దీప్తిను అఖిలను జాయిన్ చేయాలి. నా వాట్సాప్ కాల్ చేయండి. అదే దీప్తిని యాడ్ చేయాలి. దీప్తిని అఖిలను యాడ్ టీచర్తో మాట్లాడు. మణిపాల్ ఏం చేస్తున్నావు?
ఇప్పుడే టిఫిన్ చేసి అదే సాఫ్ట్వేర్ అవునా ఓకే ఎక్కడ ఏ స్టేట్ బాబు ఏ స్టేట్లో ఉంటాడు వర్జీనియా Those who are not speaking, go on mute. నెక్స్ట్ అఖిల Manipal, go on mute. పట్టాను బ్యాగ్స్తో బాగా రిలేషన్ ఉంది ఎక్కడ ఏ స్టేట్ మనం ఏం చేస్తున్నావు జాబ్ చేస్తున్నావా ఓకే పిల్లలు వెరీ గుడ్ స్కూల్కి వెళ్తున్నారా రైట్ నెక్స్ట్ అవునా పుష్కరాజ్ నోటెడ్ ఓకే ఓకే రైట్ పుష్కరాజ్ మన క్లోజ్ రంజిత్ పుష్కరాజ్ వీరేందర్ కిరణ్ ఎస్ కిరణ్ కే కిరణ్ ఇద్దరు కదా ఓకే పుష్కరాజ్ ఎక్కడ వర్జీనియా నేను ఇక మీ తర్వాత గవర్నమెంట్ స్కూల్ అవునవును గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయాను ఏంటి రిటైర్మెంట్ ఏందిరా అంటే ఇంకా 10 years ఉన్నది తీసుకోవట్లే కానీ అవసరం లేదు మనపాలు చాలా పెద్దోడు అయిపోయింది అంటే అక్కడ వెదర్ ఎంత చాలా మంది పిల్లలు బాగాలేదు సేమ్ నో చేంజ్ దీప్తి నో చేంజ్ శివ శివకృష్ణ నమస్తే నమస్తే పిల్లలు ఏం చదువుతున్నారు నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఇయర్ క్లాస్ లీడరు స్కూల్ లీడరు బెంచ్ లీడరు అన్నీ నాకే అన్ని పెట్టుకొని తిరిగేదాన్ని ఇలా బాగున్నావా చాలా బెస్ట్ స్టూడెంట్స్ బెస్ట్ అయిపోయారు కదా ఫస్ట్ బెస్ట్ అందరూ కదా వాళ్ళందరూ నాతో స్ట్రిక్ట్ చేస్తేనే ఇప్పుడు నేను ఉన్నాను
అట్లా లేదు అసలు. ఈ అప్పుడు ఉన్న punishment, ఈ అప్పుడు ఉన్న దేశం లేదు. మణిపాల్ బాగున్నావా? మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా చదువుకొని గొప్పవాళ్ళైనారు. మీరు వచ్చినప్పుడు రాజుగాడు యాక్చువల్గా ఈ ఈవెంట్కి రావడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. యాక్చువల్గా వాడు వచ్చాడు సర్ప్రైజ్గా. లాస్ట్ మూమెంట్లో వాడిని వాడి పర్మిషన్ రాక టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను. విచ్ ఇస్ ట్రూ. ఈస్ దేర్ స్టిల్ ఇన్ మై ఐ మెట్ హిమ్ లాస్ట్ మంత్ Abu Dhabi. He celebrated my son's birthday in Abu Dhabi. So he was, when he heard initially, he was ready to come and immediately book the flight tickets. I still have the bookings in my phone. But thank you, Ram. But sorry for that. You cannot make it. Yeah. Go ahead, somebody talk to somebody. Not only Madhukar, but I invite all our classmates. Whoever I think whoever is taking the grades or what do you say, either flight ITRs. I think this is a collective flight trip will be. So whoever is coming to Dubai or Abu Dhabi, please visit us. He got a big establishment. Yeah, I know. Because actually here I think this is once you board from here, I think the chicken will be done here only. After that, directly you can take the luggage and use or right? I didn't do that. 48 hours. 48 public school
వీరేంద్ర లావెన్ బక్క ఇట్లా ఎక్కువ ఉండే కదా చాలా బక్క ఉండేది చిన్నగా. So how are you guys? Will meet Chaitanya Agada. Chaitanya, only Chaitanya Agada. All of you Hi competitor. Where in UK? Deepthi. UK na Manchester. బ్యాక్ సైడ్ నా ఫోటో ఉందా మీ దగ్గర? నైట్ ఫోటో నేను మా అక్కయ్య కొడుకున్నాడు దుబాయ్లో. నేను రావాలని ఉంది ఒక ప్లాన్ మా బిజినెస్ కి నెక్స్ట్ ఇయర్ రావాలని దుబాయ్లో వస్తున్నాడు. దుబాయ్లో ఉండేది ఎవరు? వస్తా వస్తా. ఎలా ఉన్నావు శివ? ఎందుకు రాలేదు నువ్వు? శివకృష్ణ ఎందుకు రాలేదా? నిన్ను కిరణ్ మిస్ అయిపోయినాం మేము. ఎస్కిరణ్ హాయ్ చైతన్య, ఎలా ఉన్నావు? చైతన్య ఎందుకంటే ఇంకో 10 minutes ఉంది కాల్, మళ్ళీ కొత్త లింక్ పంపారు 60 minutes. జూమ్ 30 minutes 60 minutes మళ్ళీ కొత్త లింక్ పంపారు. వీరేందర్ హైదరాబాద్లో వేగ బయలుదేరి వచ్చేసాయి. ఇర్ఫాన్ ఓకే ఓకే. All of a sudden 2 days back, I never expected in my life, even though I'm continuing my career as a teacher. It's one of the best and landmark moment in my life. Being is in the class where we used to stay in Vidyaniketan. And it's a privilege for me to meet you people in such high positions. I'm very much grateful for you for giving me such a memorable event in my life, and always stay blessed in your life, and take care of your parents and your friends, and maintain social relations. Always social relations are more important because of this technology. We are blessed, but at the same time we are cursed also sometimes, that even though we are staying in the same house, we are not maintaining social relations. Human relations are weakened. So after seeing you people, it doesn't seem that the scenario is totally different with you. I'm very happy with Warangal city. Still now we remember his words, even though sometimes we were a little bit hurt by his words, but still he has done good for us. I
and he has gave us livelihood till now. Still we are getting somewhat income from the school and because of you. ఆపరేషన్ చేసుకుంది అన్నట్టుగా. దీని ఉద్దేశం ఏంటంటే ఏదో అప్పుడు తెలియనటువంటి వయసులో మనం స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, దాదాపు 25 years అవుతుంది, 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఏ పొజిషన్ ఉన్నారు, ఎలా ఉన్నారని మళ్ళీ కలుసుకోవడము, తర్వాత స్కూల్లో గడిపినటువంటి స్వీట్ మెమోరీస్ అలాంటివన్నీ నెమరు వేసుకోవడానికి ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. వాస్తవానికి ఇది ప్రతి ఒక్కరికి ఒక కాన్ఫిడెన్స్, ధైర్యాన్ని ఇస్తుంది. నా ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు, వివిధ రంగాలలో ఉన్నారు, తర్వాత ఏదైనా అవసరం ఉంటే అక్కడికి పోయినప్పుడు నా ఫ్రెండ్ పని చేసి పెడతాడు. ఏదైనా కష్టకాలంలో కూడా తలా ఒక చేస్తే అతన్ని మనం గట్టెక్కించవచ్చు. అలాంటి ఫ్రెండ్షిప్ కొనసాగించాలని మీ అందరినీ కోరుకుంటూ, తర్వాత ఈ ఏర్పాటు చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా నేను అనుకుంటా సమ్రేన్ అండ్ మధుకర్ మీరందరూ కూడా చాలా కష్టపడి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వై బికాస్ ఆఫ్టర్ 35 years my 10th class get together celebrated on January 8th of this 2024. చాలా హ్యాపీ అనిపించింది మాకు 35 years అంటే. కొంతమంది సార్లు కూడా లేరు పాపం, కొంతమంది వచ్చారు, దే ఆర్ ఇన్ ఏజ్ ఆఫ్ 8 years, ఆ ఏజ్లో ఉన్నారు. మళ్ళీ మనం ఆ మెమోరీస్ గుర్తు చేసుకోవడం, ఆ స్వీట్ మెమోరీస్ చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు కూడా దాదాపుగా మీ అందరితో కలిసిపోయినప్పుడు ఒక పిల్లవాళ్ళలాగానే ఫీలింగ్స్ ఉంటాయి. తర్వాత స్టే బ్యాక్ క్లాస్ మీన్స్ ఆల్ ద క్లాసెస్ అంటే మళ్ళీ వచ్చి గ్రౌండ్లో కూర్చోవడం, అకార్డింగ్ టు డైరీ, మనకు ఒక క్లాస్ డైరీ ఉండేది. ఆ డైరీ ప్రకారం మీ అందరినీ సబ్జెక్ట్స్ అడగడం, పంపించడం. అది ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అసలు పేషెన్స్ ఉండదు, చదవాలంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. పిల్లలు ఎప్పుడు పోదామా అన్నట్టు రన్నింగ్ లాంటి ప్రతి సబ్జెక్ట్ అడుగుతూ ఉంటే సార్ ప్లీజ్ రేపు చెప్తా సార్ అనేది నాకు చాలా బాధ అనిపించేది. సరే సార్ ఏంటంటే మీకు ఒక టెక్నిక్ అది యూజ్ చేసేది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రకంగానైనా చదువుతారని అది ఆ స్టే బ్యాక్ క్లాస్ పెట్టడం జరిగింది. కానీ అది పెద్ద ఉపయోగం అనిపించలేదు నాకు. ఎందుకంటే అందరు గ్రౌండ్లో వెళ్ళిపోతుంటే మీకు చదవాలనిపించదు. అదే ఒక నాట్ ఓన్లీ రంజిత్, ఇట్లా చాలా మంది కూడా వెళ్ళిపోతారు, తప్పించుకోలేదు. తర్వాత అది ప్లీజింగ్ చేసేది పాపం. అంటే ఇదో ఇప్పుడు మన ఇందాక వచ్చింది ఎవరు ఇంద్రసమర ఇర్ఫాన్ అంతే అంతే మీకు సీనియర్ జూనియర్ చాలా మంది నాకు బాగా గుర్తున్నారు. తర్వాత ఇద్దేశ్ వీళ్ళందరూ, సంతోష్ అండ్ వీరందరూ వీళ్ళందరూ కూడా లాస్ట్ ఉండే పక్క తెలుగు వాళ్ళు కొంచెం మిస్బిహేవ్ చేస్తుంటే పీటీ సార్ సురేష్ పీటీ సార్ ఉంటే ఆ పీటీ సార్ ఇర్ఫాన్ ఇంకో అందరూ స్టేజ్ మీద పిలిచి బాగా కొట్టిండు. టీచర్ బాగా అవాయిడ్ చేయడం. బట్ యాక్చువల్లీ ఆ రోజు ఏం చేసింది అది పక్క రావు చేసింది. అక్కడ చిన్న ఇష్యూ అయితే దీపక్ సార్ కూడా చూసుకున్న వెంటనే రాలేదు. సార్ అయితే మా పని ఎట్లయితే అని ఆ రోజు ఇంకా చివరికి ఉండే సార్ లక్కీలీ మా దగ్గర రాలేదు. చూసుకుంటే అర్థం వచ్చి రూమ్ ఇంట్లోకి వెళ్ళి అలాగే వెళ్ళిపోయాడు. ఆ రోజు చాలా చివరికి అయిపోయినా రావు స్టేజ్ దిగుతాము అని అట్లా చాలా ఉంది. బట్ యూజువల్గా మేము బాయ్స్ అందరూ మీరు అన్నట్టు కాంటాక్ట్ సోషల్ అంతా ఉంది. బట్ గర్ల్స్ కొంచెం అప్పుడప్పుడు ఫోన్లో అది సమ్ పీపుల్ ఇచ్చేస్తున్నారు. అందుకోసం మీకు మేక్ ఇట్ దిస్ మాది ఇంత క్రౌడ్ తీసుకురావాలి. ఇక మిగతా వాళ్ళందరూ అబ్రాడ్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు కూడా వచ్చేటప్పుడు. ఎనీవే మీ అందరూ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా చెప్పాలంటే ఇనిషియేటివ్ తీసుకుంటాం మేము కమింగ్ ఇయర్స్లో కూడా ఎవ్రీ 2 years or 5 years అట్లీస్ట్ దోస్ ఆర్ అవైలబుల్ విల్ ట్రై టు కమ్యూనికేట్ అండ్ హ్యావ్ ఎవ్రీ 2 years or 3 years. So at the end of the conversation we said that you are the byproduct of Vidyaniketan. So I got shocked. So suddenly I said, sir, are you from any origin related to Vidyaniketan? So no, I heard about Deepak sir. So I can see that what is Deepak sir in you. So what are your manners? So the conversation itself. So Deepak sir has indirectly or directly influenced on us that we wantedly or unwantedly we showed some good empathy or manners. So people thought that we are the byproduct of Vidyaniketan. This is one instance. This is the punchline. So good evening all. So మీరందరూ ఇక్కడికి రావడానికి